ఈ ప్రపంచంలో ఏ ప్రపంచంలో అయినా నాది అని చెప్పుకోదగింది ఏదీ లేదు. మనదైతే మనకెందుకు దూరం అవుతుంది? ఈ దేహం నాది అనవచ్చు, దేహం మనదైతే మన మాట వినదు. ఎందుకని? మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం దేనికని? మనది కానిది కనుకే మన ఇష్టానుసారం కాకుండా తన దారిన తాను పడి రాలిపోతూ ఉంది. ఇలా ఎన్ని పోతున్నా నాది అనేది పోవడం లేదు. ఇల్లు పోయింది, ఇల్లాలు పోయింది, దేహం పోయింది, మనసు పోయింది, బుద్ధి పోయింది, ధనం పోయింది, పదవి పోయింది. పోయిన తర్వాత కూడా నాది పోయింది అంటున్నామే గాని పోయింది నాదే అని తిరగతోడుతున్నాం. నీదైతే ఎందుకు పోతుంది? పోయింది నీది ఎలా అవుతుంది? ఆశించి పొందలేనిది నాది కానప్పుడు పొంది పోగొట్టుకునేది మాత్రం నాది ఎలా అవుతుంది? మనకెన్నో కావాలని ఉంది, కావాలనుకున్నవన్నీ కలిసి రావు. కనుక కలిసి వచ్చిన వాటినే మనగా భావిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ ప్రపంచానికి ఏమీ తీసుకొని రాలేదు, అన్ని ఇక్కడే